మన భారతదేశ రాజధాని ఢిల్లీ శీతాకాలం డిసెంబర్ జనవరి వచ్చిందంటే నరకయాతన. విమానాలు టైంకి దిగవు, టైంకి ఎగరవు. ఏంటి కారణం అంటే పొగ మంచు. ఇక ఢిల్లీ నగరంలో కారు ముందు ఇంకో కారు ఉన్నది కూడా కనపడదు. దీని అంతటికి కారణం ఏంటంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలలో ఉండే రైతులు వ్యవసాయ వ్యర్థాలను నిప్పు పెట్టడము ద్వారా ఆ పొగ మంచుతో కలిసి దీన్ని స్మాగ్ అంటారు. స్మోకు, ఫాగు రెండు కలిసి స్మాగ్. ఇక దీనికి తోడు ఢిల్లీ నగరంలో డీజిలు, పెట్రోల్తో నడిచే వాహనాల పొగ గొట్టాల నుంచి విడుదలయ్యే నల్లటి బొగ్గు, కార్బన్ మోనాక్సైడు, కార్బన్ విషవాయువులు వెరసి ఢిల్లీ నగరం ఆ ప్రజలందరూ కూడా డిసెంబరు జనవరి నెలల్లో నరకయాతన పడుతుంటారు. అది గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల కార్లు ఇవన్నీ సంఖ్య పెరిగిపోయి ఒక్కొక్క ఇంట్లో 2 బైకులు, 4 కార్లు, ఈ విధంగా రోడ్లన్నీ కూడా ద్విచక్ర వాహనాలు, కార్లతో నిండిపోతూ ఉంటుంది. దాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఢిల్లీ పరిస్థితి హైదరాబాదులో రాకుండా ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. డీజిలు, పెట్రోల్తో నడపబడే 15 సంవత్సరాలు దాటిన వాహనాలు, అవి ప్రభుత్వ వాహనాలు కావచ్చు, ప్రభుత్వేతర సంస్థల వాహనాలు కావచ్చు, 15 ఏళ్ళు దాటితే ఆ వాహనం రోడ్డు మీద తిరగకూడదు. అంతేకాకుండా మరొక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కాలుష్యం ఉండదు. కాలుష్యం అంటే శబ్ద కాలుష్యం ఉండదు. ఎలక్ట్రిక్ వాహనం వెళ్తే మోత రాదు. 2 ఎలక్ట్రిక్ వాహనానికి పొగ కొట్టమ నుంచి ఆ దుమ్ము, ధూళి, నల్లటి బొగ్గు, కార్బన్ మోనాక్సైడ్ విషపూరితమైన వాయువులు విడుదల కావు. ఈ విషవాయువులు విడుదలవటం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి ఆస్తమాలు, అలర్జీలు, దగ్గు, పడిశమ, ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి. దాన్ని అధిగమించడానికి ఢిల్లీ పరిస్థితిని గమనించి ఈ రోజున ఒక చక్కటి విధాన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటి? 16 నవంబర్ 2024 నుంచి 31 డిసెంబరు 2026 వరకు రాబోయే 2 సంవత్సరాలలో ఏ రకమైన వాహనము, ఎలక్ట్రిక్ వాహనము కొనుగోలు చేసినా దానిపై లైఫ్ ట్యాక్స్ ఉండదు, రోడ్డు ట్యాక్స్ ఉండదు. ఇక రోడ్ ట్యాక్స్ మినహాయింపు పూర్తిగా 100%. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు. దీనివల్ల వాహనము కొనుగోలు చేసేవారికి ఎంతో వెసులుబాటు. రిజిస్ట్రేషన్ పన్ను 0, రోడ్డు ట్యాక్స్ 0. ఇది కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తుంది. డీజిలు, పెట్రోల్ వాహనాలు ఉన్నవారు మార్పిడి చేసుకుని ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. తర్వాత డీజిలు, పెట్రోలు మనకు భారతదేశంలో ఉత్పత్తి అయ్యేది మనకు సరిపోవటంలా రష్యా పైనో గల్ఫ్ దేశాలపై ఆధారపడవలసి వస్తుంది. మనం డీజిలు, పెట్రోల్ వాహనాలను వాడటం మానేసి ఎలక్ట్రిక్ వాహనాలను వాడితే మనకు విదేశీ మారక ద్రవ్యం ఎంతగానో ఆదా అవుతుంది.
ఈ గల్ఫ్ దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి మనకు వెసులుబాటు కలుగుతుంది. ఏ ఏ వాహనాలంటే బైకులు, ఆటోలు, కార్లు, తర్వాత ఇది మనం వ్యక్తిగత అవసరాలకు వాడే వాహనాలే కాక వ్యాపార వాణిజ్య అవసరాలకు, సరుకు రవాణాకు వినియోగించే వాహనాలు కూడా రోడ్డు ట్యాక్సు, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేయడం జరుగుతుంది. ఇక ట్యాక్సీలకు, క్యాబులకు, బస్సులకు, చివరికి వ్యవసాయదారులు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలైన ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే ఈ పూర్తి పన్ను మినహాయింపు అనేది జరుగుతుంది. ఇక స్కూల్ బస్సులు ఉన్నాయి. స్కూల్ బస్సులు కొనుగోలు చేస్తే వాళ్లకు కూడా పూర్తి పన్ను మినహాయింపు, రోడ్ ట్యాక్స్ ఉండదు, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. కొంతమంది కంపెనీలు వాళ్ళ ఉద్యోగస్తులను కంపెనీలకు ఇంటి దగ్గర నుంచి తేవటానికి సొంత బస్సులు పెట్టుకుని ఉంటారు. అటువంటి కంపెనీలు వాళ్ళ ఉద్యోగస్తుల కొరకు, ప్రయాణము కొరకు కేటాయించిన బస్సుల కొనుగోలులో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే ఈ మినహాయింపు వ్యక్తులకే కాదు, సంస్థలకు, విద్యా సంస్థలకు, వ్యాపార సంస్థలకు, కంపెనీలకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ వాహనాలను కాలము చెల్లి 15 సంవత్సరాలు దాటిన అన్ని వాహనాలను ఇక రోడ్డు మీదకు రాకుండా నిరోధించి, సొంత వాహనాలు ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతే అద్దెకు ఎలక్ట్రిక్ వాహనాలు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా మా తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్న సిటీ బస్సులు, ఆర్టీసీ బస్సులను కూడా దశల వారీగా డీజిల్ వాహనాలను తప్పించి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టి ఒక రకంగా వ్యక్తులకు, సంస్థలకు కూడా ఆదా. విద్యుత్ వాహనాన్ని వినియోగిస్తే కిలోమీటర్కి 10 పైసల కంటే ఎక్కువ ఖర్చు ఉండదు, కాలుష్యం ఉండదు. ఇంకోటి ఏంటంటే డీజిలు, పెట్రోల్ వాహనాలు రోడ్డు మీద వెళితే రణగొన శబ్దాలు, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే ఎక్కడ శబ్దం ఉండదు. ఆ రకంగా వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని నివారించి ఢిల్లీ లాంటి పరిస్థితి, హైదరాబాద్ లాంటి నగరాలలో రాకుండానే ముందే మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం ఒక ఆదర్శప్రాయమైన విధాన నిర్ణయము ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయండి, పన్ను మినహాయింపు, రోడ్ ట్యాక్స్ మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అనే ఒక ఆకర్షణీయమైన ప్రకటన ద్వారా ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో మనము డీజిల్, పెట్రోల్ వాహనం చూడబోము, ఉండబోవు. తెలివి గలవారు ఎవరైనా కూడా ఇక మీదట కొనే ప్రతి వాహనము ఎలక్ట్రిక్ వాహనాలే కొనుగోలు చెయ్యాలి. డీజిలు, పెట్రోల్ వాహనాలకి పూర్తిగా స్వస్తి పలకాలి. మన కారు పాతదైపోయింది, మార్చాలంటే డీజిలు, పెట్రోల్ వాహనాన్ని మార్పిడి చేసి అదే కంపెనీలోనో వేరే కంపెనీలోనో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ప్రజాహితమని గమనించండి.